దేశంలోనే రిచెస్ట్ ప్రాంతీయ పార్టీ ఏదో తెలుసా? ఇంకేది గులాబీ పార్టీనే. అవును, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చాలా రిచ్ పార్టీ. ఏకంగా 1400కు పైగా కోట్లతో ప్రాంతీయ పార్టీలో ఫస్ట్ ప్లేస్ను ఆక్రమించేసింది. కొన్ని దశాబ్దాలుగా ఉన్న పార్టీలను కూడా వెనక్కి నెట్టేసి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. ప్రాంతీయ పార్టీల్లో బాగా డబ్బున్న పార్టీగా బీఆర్ఎస్ రికార్డులకెక్కింది. దేశంలోని రీజనల్ పార్టీల్లో బీఆర్ఎస్ చాలా రిచ్ అని వెల్లడైంది. అటు టీడీపీ, వైసీపీ ఖాతాల్లో ఉన్న ముగింపు నిల్వలను కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. టీడీపీ అకౌంట్లో 272 కోట్ల రూపాయలు ఉండగా బీఆర్ఎస్ ఖాతాలో ఏకంగా 1449 కోట్ల రూపాయలు ఉన్నట్లు లెక్క తేలింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ వద్దనే ఎక్కువ డబ్బులున్నట్లు వెల్లడైంది. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ఆడిట్ నివేదికను సమర్పించింది. దీనిని ఎలక్షన్ కమిషన్ తాజాగా వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ నివేదిక ప్రకారం బీఆర్ఎస్ ఖాతాల్లో 1449 కోట్ల రూపాయలున్నాయి. ఇప్పటివరకు ఒడిశాకు చెందిన బిజు జనతాదళ్ పార్టీ 625 కోట్ల రూపాయల ముగింపు నిల్వలతో మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు దాన్ని కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అధిగమించేసింది. లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి బీఆర్ఎస్ అకౌంట్లలో 1519 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడ్డ నాటి నుంచి ముగిసేలోపు 47.56 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయి. ఎన్నికల ప్రచారం, ఇతర కార్యక్రమాలకు 120 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ తన నివేదికలో వెల్లడించింది. వివిధ రకాల మాధ్యమాల్లో ప్రచారానికి 10.51 కోట్లు, ప్రచార సామాగ్రికి 34.68 కోట్లు, బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలకు 20.37 కోట్లు, ఇతర ప్రచారాలకు 34.39 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆడిట్ నివేదికలో బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇక తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల అభ్యర్థులకు 95 లక్షల రూపాయల చొప్పున మొత్తం 16.15 కోట్ల రూపాయలు నేరుగా చెక్ డీడీ రూపంలో ఇచ్చినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది. అభ్యర్థుల నేర చరిత్రపై ప్రకటనల కోసం 73.17 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరించింది. మరోవైపు ఇతర రీజనల్ పార్టీల్లో తమిళనాడులోని డీఎంకే ఖాతాల్లో 338 కోట్లు, అఖిలేష్ యాదవ్కు చెందిన సమాజ్వాదీ అకౌంట్లో 340 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 272 కోట్లు, జేడీయూకు 147 కోట్లు, జగన్ పార్టీ, వైసీపీ ఖాతాలో 27 కోట్ల ముగింపు నిల్వలు ఉన్నట్లు తేలింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.